నిన్న ఏసీబీ విచారణకు సంబంధించి చాలా పెద్ద హైడ్రామా నడిచింది. అంటే ఏసీబీ విచారణకు తన అడ్వకేట్స్ తోటి పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక్కసారిగా అనూహ్యంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసీఆర్ తన యొక్క ప్లాన్ని చేంజ్ చేసుకొని వెనకకు పోవడం జరిగింది. సో దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారం పైన అది క్విడ్ ప్రోకో రాజకీయం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి చాలా విషయాలు మనం దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే క్విడ్ ప్రోకో ద్వారా ఈరోజు ఫార్ములా ఈ రేస్ అనేది చాలా పెద్ద కేసు అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు కూడా ఈరోజు ప్రజలకు చాలా విషయాలు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకోపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటూ చూస్తూ ఉన్నాం. లాయర్తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతా, లాయర్తో విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతా అని చెప్పేసి వర్షన్ ఎక్కడ జరిగింది అంటే ఆ ఏసీబీ ఆఫీస్ దగ్గర జరిగింది. జనరల్గా అక్కడ లోపలికి వెళ్ళడానికి కేటీఆర్ నిజంగా కూడా కొంత పాజిటివ్ ఉండే, కానీ ఆ ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారం కేటీఆర్కి తెలియకుండా ఈరోజు అనూహ్యంగా ఆ రోజు పొద్దున కొంత సోషల్ మీడియా వైరల్ కావడంతో ఎప్పుడైతే ఈయన ఇంటి నుంచి బయలుదేరిన క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. సో దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నించడం మిత్రులారా. ఏసీబీ ఆఫీస్ ముందు కేటీఆర్ హల్చల్, పోలీసులతో వాగ్వాదం, ఒక్కరే రావాలని నోటీసులో పేర్కొన్న మన ఏసీబీ ఆఫీసర్లు వినని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరుగుముఖం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మళ్ళీ ఏసీబీ నోటీసులు ఈ నెల 9 హాజరు కావాలని కేటీఆర్కు ఆదేశం. ఫస్ట్ నోటీసులకు సహకరించకపోవడంపై కోర్టుకు ఏసీబీ. న్యాయస్థానంలో మేమో దాఖలుకు ఏర్పాట్లు, హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నది. విచారణకు పిలిచి తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆరోపణ చూస్తున్నాం. ఈ ఇంట్లో సోదాలు చేయడానికి ఏమిటి? ఇప్పుడు సోదాలు చేస్తారని చెప్పేసి నీకు ఇన్ఫర్మేషన్ అనుకో, నువ్వు మొత్తం పెట్టబెట్టి సర్దేస్తావు కదా, ఉన్న డబ్బులను సర్దేస్తావు కదా, మళ్ళీ కొత్తగా ఏముంటుంది? ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ముందు సోమవారం హైడ్రామా నడిచింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ కోసం వచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనతో పాటు లాయర్ను కూడా ఏసీబీ ఆఫీసులకి వెళ్ళనివ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్ను అనుమతిస్తే మాత్రమే విచారణకు వస్తానని, లేకపోతే తిరిగి వెళ్ళిపోతానని తెలియజేసి చెప్పారు. తన లాయర్ సమక్షంలోనే తనను విచారించాలని కేటీఆర్ పట్టుబట్టారు. తాను ఇక్కడ విచారణకు వస్తే అక్కడ తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడ తన ఇంట్లోకి వస్తే ఏసీబీ వాళ్ళు సోదాలు చేస్తారని చెప్పేసి అంటారు. అంటే నువ్వు తప్పు చేయకపోతే, నీ ఇంట్లో తప్పుడు సంబంధించినటువంటి వివరాలు లేకపోతే, లేకపోతే ఇంకేమైనా లేకపోతే ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంది? నీ ఇంట్లో సోదాలు చేసి తప్పే ఉన్నది. నువ్వు ఆల్రెడీ ఒక ఏసీబీ కేసు సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటున్నావు. దానికి సంబంధించినటువంటి విచారణకు రమ్మని ఏసీబీ ఆహ్వానించింది. ఏసీబీకి వెళ్ళాలి. ఒక నిజంగా నువ్వు తప్పు చేయలేదు, కఠిన ముత్యంలా బయటకు వస్తావని అనుకుంటే ఏసీబీ ఎక్కడ సోదాలు చేస్తే ఎందుకు నీకు? ఈరోజు ఇది జన్వాడ ఫామ్ హౌస్లో చేస్తేంది, లేకపోతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మీ అయ్య ఫామ్ హౌస్లో వేస్తేంది, లేకపోతే మీ ఇంట్లో చేస్తేంది, ఎక్కడ చేస్తేంది? ఇవన్నీ విషయాలు కూడా కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. తాను ఇక్కడ విచారణకు వస్తే అక్కడ తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పట్నం నరేందర్ రెడ్డి కూడా ఇలానే చేశారంటూ దాదాపు 40 నిమిషాల పాటు రోడ్డుపై హల్చల్ చేశారు. చివరికి ఏసీబీ అధికారులే కేటీఆర్ వద్దకు వచ్చి నోటీసులో పేర్కొన్న అంశాలు మరోసారి గుర్తు చేశారు. కేటీఆర్ ఒక్కరు మాత్రమే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టంగా ఉంది. న్యాయవాది సహా ఇతరులకు అనుమతి లేదు. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుకు సహకరించాలని సూచించారు. అయినా కేటీఆర్ వినలేదు. లాయర్ను అనుమతిస్తే తప్ప విచారణకు రానని అన్నారు. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉందని, తన నుంచి ఎలాంటి సమాచారం కోరుతున్నారో తెలియజేయాలని పేర్కొంటూ ఏసీబీ అధికారులకు లెటర్ అందించారు. ఆఫీస్ దాకా వచ్చి విచారణకు హాజరు కాకుండానే ఆయన తిరిగి వెళ్ళిపోయారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కోర్టులో ఉంది, తనను రావద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా కేటీఆర్ ఏ విధంగా ఈ ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడో ఒక్కసారి అందరూ గమనిస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి. సో ఇక్కడ 9న రావాలని చెప్పేసి మళ్ళీ ఈ ఏసీబీ మళ్ళీ ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 9న కనుక రాకపోతే ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు దానికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ కూడా ఏదో విచారణకు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ సంబంధించి క్వాష్ మాత్రం కోర్టు చేయదు. ఎందుకంటే ఆల్రెడీ క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి క్వాష్ కాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నిన్నటి హైడ్రామా నడిచింది. ఈరోజు
ఈడీ విచారణ ఉంది, దానికి సింపుల్గా ఆయన రాలేదని చెప్పేసి అన్నాడు. అంటే ఈడీ విషయంలోనే ఒకలాంటి డ్రామా ఆడుతా ఉన్నాడు, ఏసీబీ విషయంలోనే ఇంకోలాంటి డ్రామా ఆడుతా ఉన్నాడు. సో ఒకటే ఇష్యూ మీద రెండు దర్యాప్తు సంస్థ, అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకటి, రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఒకటి ఈరోజు వారు విచారణకు రమ్మని అంటే ఏ విధంగా ఈరోజు ఒక 2 నాలుకల ధోరణితోటి కేటీఆర్ ఏ విధంగా వ్యవహరిస్తాడో ఒక్కసారి మీరు చూడండి మిత్రులారా. ఇక చూడండి, ఈడీ విచారణకు రాలేనని చెప్పేసి అన్నాడు, ఇందులోనేమో వచ్చి అక్కడి నుంచి అక్కడికి వెనుదిరిగిపోయాడు, ఇక్కడేమో రాలేనంటున్నాడు. అంటే ఇంత పెద్ద డ్రామా ఆడుతున్నా చూడండి. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ కావాల్సి ఉందట, నాకు టైం ఇవ్వండి. అది చూడండి, ఇది ఎంత డ్రామా అంటే క్వాష్ పిటిషన్ ఉంది, మరి అదే క్వాష్ పిటిషన్ కోర్టులో ఉంది కదా, రాలేనని చెప్పొచ్చు కదా. అంటే అక్కడ చాలా క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఏసీబీ వాళ్లకు మధ్యంతర బెయిల్ ఈరోజు కొన్ని రోజుల వరకు, ఒక డేట్ వరకు బెయిల్ ఇవ్వడం జరిగింది కేటీఆర్కు. అక్కడి వరకు విచారణకు సహకరించని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పింది. మరి ఆ యొక్క స్పష్టంగా చెప్పినప్పుడు అదే తీర్పు క్లియర్గా ఈడీ కూడా వర్తిస్తుంది కదా, విచారణకు పోవాలి కదా, ఎందుకు పోతలేడు అంటే ఎంత పెద్ద మతలబు ఉందో ఒకసారి చూడండి. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది, నాకు టైం ఇవ్వండి. ఫార్ములా ఈ రైస్ కేసులో ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్. షెడ్యూల్ ప్రకారం నేడు విచారణకు వెళ్లాల్సి ఉండగా గైర్హాజరు. ఫెమా ఉల్లంఘనపై మరో కేసు ఫైలు. ఎఫ్ఈఓ నెక్స్ట్ జెన్కు నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్స్ అంటూ చూస్తూ ఉన్నాం. సో చాలా రకాల డ్రామాలు ఆడుతూ ఉన్నాడు కేటీఆర్ అంటూ ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ ముందు విచారణకు తాను రాలేనని కేటీఆర్ అన్నారు. ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం ఆయన మంగళవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఏసీబీ ఎఫ్ఐఆర్ క్వాష్పై హైకోర్టు తీర్పు వచ్చేది ఉందని, సో దీంతో విచారణకు తాను రానంటూ సోమవారం సాయంత్రం ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ చేశారు. సో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మిత్రులారా, కేటీఆర్ ఈ కేసులో అడ్డంగా బుక్ అయింది కాబట్టి ఇక్కడ దీని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో భయం అవుతా ఉంది ఆయనకి, భయం గుప్పిట్లో బతుకుతూ ఉన్నాడు. చేసినవన్నీ కూడా ఈరోజు తప్పుడు పనులు కాబట్టి ఈరోజు అందులో అడ్డంగా బుక్ అయినటువంటి విషయం కేటీఆర్ కూడా తెలుసు. నేను ఫెమా ఉల్లంఘనలు ఉల్లంఘించిన ఈడీ నా పైన కేసు పెట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది అనేటువంటి విషయం తెలుసు. అదేవిధంగా ఏసీబీ దగ్గర కూడా అన్ని ఆధారాలు ఉన్నాయనే విషయంలో కేటీఆర్ తెలుసు, తాను అడ్డంగా బుక్ అయ్యానని చెప్పేసి కూడా తెలుసు. సో అందుకే దీన్ని ఏ విధంగా డ్రాగ్ చేయాలో, ఏ విధంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ నెలకొనాలో ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ అనే విషయం తెలుస్తూ ఉంది. సో ఇక్కడ తీర్పు హైకోర్టులో క్వాష్ పిటిషన్పై రిజర్వ్ ఉంది అంటే మరి ఏసీబీ విచారణ దాకా పోయి ఎందుకు వచ్చిండు, ఈ విషయం ఈడీ ఆఫీసర్ల ఖచ్చితంగా తెలుసు. కానీ అన్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. మీడియాలో ఇంత పెద్ద హైప్ అయిన తర్వాత ఎందుకు ఈడీ వాళ్ళు ఎందుకు వదులుతారు, అస్సలే వదలరు అనే విషయం తెలుస్తూ ఉంది. హైకోర్టు తీర్పును వెలువరించేంత వరకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. కేటీఆర్ వినతికి ఈడీ సానుకూలంగా స్పందించి గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. విచారణకు హాజరు కావాల్సిన తేదీపై మంగళవారం సమాచారం ఇవ్వనట్లు తెలిసింది. అయితే ఇదే కేసులో బుధవారం బిఎల్ఎన్ రెడ్డి, గురువారం అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఫెమా ఉల్లంఘనపై మరో కేసట. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి మరో కేసు నమోదు చేసేందుకు ఈడీ రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎఫ్ఈఓ, నెక్స్ట్ జెన్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా కింద మరో కేసు నమోదు చేయనట్లు తెలిసింది. ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో దేశం దాటి వెళ్లిన డబ్బుకు సంబంధించినటువంటి వివరాలను ఈడీ రాబడుతున్నది. ఆ డబ్బు బ్రిటన్లోని ఎన్ని అకౌంట్స్కి డిపాజిట్ అయింది, ఆయా కంపెనీల అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇండియాకు ఎప్పుడు తరలించారా అనే కోణంలో ఆరా తీస్తున్నది. ఈ కేసులో కేటీఆర్, బిఎల్ రెడ్డి, అరవింద్ కుమార్ రికార్డ్ చేసి వాటి ఆధారంగా ఎఫ్ఈఓ, నెక్స్ట్ జెన్ సంస్థలకు నోటీసులు జారీ చేయనట్లు తెలుస్తోంది. సో రాను ఈ కేసు తీవ్రత పెరుగుతూ ఉంది. ఈ కేసు తీవ్రత సంబంధించినటువంటి అంశాలు ఈరోజు చాలా క్లియర్గా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి కేటీఆర్ ఈ కేసులో కూడా అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి.